ఏదైతే వక్ఫ్ సవరణ బిల్లుకి వ్యతిరేక ఉద్యమాలు ప్రారంభమై అది కాస్త ఉద్రిక్త వాతావరణానికి దారితీసి అసలు హిందువులు ఎవరు ఏ అబ్జెక్షన్ రైట్ చేయలేదు, కానీ హిందువుల మీద ఒక్కసారిగా దాడి చేసి 9 జిల్లాలలో అరాచకం సృష్టించి అందులో ముర్షిదాబాదులో అయితే షాపులు ధ్వంసం చేసి ఇళ్ల మీద దాడి చేసి ఆస్తులు ధ్వంసం చేసి ముగ్గురిని హత్య చేసినటువంటి ఘాతుకం. దాంతో కలకత్తా హైకోర్టు జోక్యం చేసుకుని నేరుగా రంగంలోకి దిగినటువంటి సందర్భం. బీఎస్ఎఫ్ని రంగంలోకి దించినటువంటి సందర్భం. కేంద్ర బలగాలతో సెక్యూరిటీ కల్పించమంటాం. అప్పటికే కొంతమంది అక్కడి నుంచి మాల్టాకి కట్టుబట్టలతో పారిపోయినటువంటిది, పడవల్లో పారిపోయినటువంటి దృశ్యాలు. ఆ తర్వాత ఇప్పుడు బీఎస్ఎఫ్ రంగంలోకి దిగి రబ్బర్ బుల్లెట్లతో తప్పుడు పనులు చేస్తున్న వాళ్ళ తాట తీయడం, కొంతమందికి తీవ్రమైనటువంటి దెబ్బలు తగలటం, ఆ దెబ్బతో దారికి రావటం. ఇప్పుడు వెనక్కి రమ్మనమని చెప్పి మాల్టా ఆ ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళని పిలుస్తున్నారు, ఇప్పుడు అక్కడికి వస్తున్నారు. కాకపోతే సర్వనాశనం అయిపోయి ఉన్నాయి.